కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, అలా చూద్దాం. మీ మీద నమ్మకం ఉందా? మీ మంత్రులు నమ్ముతున్నారా? క్యాబినెట్ బయటకు వచ్చినాక మీ మంత్రులు ఏం మాట్లాడుకుంటారో ఒక్కసారి విన్నావా? మీ మంత్రులు బయట మిగతా పార్టీలతో కలిసినప్పుడు, మిగతా కార్యకర్తలతో కలిసినప్పుడు మీ మీదంగా ఏ రకంగా మాట్లాడుకుంటారో ఒక్కసారి అవగాహన చేసుకున్నావా? అసలు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఈరోజు 6 గ్యారంటీలు పూర్తిగా వైఫల్యం చెంది ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకుండా 420 సబ్ గ్యారంటీల పట్ల పూర్తిగా తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచి దగా చేసి నమ్మక ద్రోహం చేసి నటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. మీకు బీఆర్ఎస్ పార్టీకి ఏమీ తేడా లేదు. మీరు ఇక్కడ నుంచి తెలంగాణలో కాంట్రాక్టర్ల దగ్గర, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర, ఫార్మా కంపెనీల దగ్గర, పరిశ్రమల దగ్గర బెదిరించి వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న విషయం వాస్తవం కాదా? మీ పార్టీ వసూలు చేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి బీఆర్ ఎన్నికలకు 100 కోట్లు మోస్తున్న విషయం వాస్తవం కాదా? ఇక్కడ పేద బడుగు దళిత విద్యార్థుల ఫీజుల రీఎంబర్స్మెంట్ చెల్లించకుండా కళాశాలలు బంద్ పెట్టేటువంటి పరిస్థితి వచ్చిందంటే, ఒక దిక్కేమో బీహార్కు కోట్లకు కోట్లు మోస్తారు, హర్యానా ఎలక్షన్స్ కు మోస్తారు, ఢిల్లీ ఎలక్షన్స్ కు మోస్తారు, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ కు మోస్తారు, ఒరిస్సా ఎలక్షన్స్ కు మోస్తారు. గత జనరల్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కార్ల డిక్కీలలో పెట్టి ఢిల్లీకి పైసలు పంపిస్తారు. కానీ తెలంగాణ బడుగు బలైన వర్గాల బిడ్డలు చదువుకునేటువంటి కళాశాలలో వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ చేయడానికి మీకు మనసు రాదు. కాంట్రాక్టర్లకు పైసలు ఇస్తావు, ఆరోగ్యశ్రీ పేద ప్రజలు వైద్యం చేసుకుంటే ఆరోగ్యశ్రీకి పైసలు ఇవ్వవు. హైదరాబాద్ నగరంలో వీధి లైట్లు కాలిపోతే వీధి లైట్లు కొనడానికి డబ్బులు లేవు. నువ్వేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు.